హాయ్ ఫ్రెండ్స్, యోగా దినోత్సవం సందర్భంగా మేము తండ్రి కొడుకులం యోగాసనాలు ట్రై చేశాము. అది వీడియోగా పెడుతున్నాను. నన్ను నా వీడియోలను ఆదరిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. ఇలాంటి యోగాసనాల గురించి కొన్ని వీడియోలు పెట్టాలనుకుంటున్నారు, కామెంట్ చేయండి. ఇలా యోగాసనాల గురించి వీడియోలు చేయాలా, కామెంట్ చేయండి. యోగాసనం వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మరియు రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. యోగతో ఆరోగ్యం అనే కార్యక్రమం చేద్దామనుకుంటున్నాను. కామెంట్ చేసి నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. యోగతో ఆరోగ్యం, ఎన్నో రకాల రోగాలను యోగాతో నయం చేసుకోవచ్చు. మన యోగా గురువులు చెప్పిన ప్రతి యోగా మన ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మంచి నరాల బలహీనత రాకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి ఎంత ఏజ్ వారైనా యోగా మంచిగా ప్రాక్టీస్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. యోగాసనాలు మేము వేసి ట్రై చేసాము. మేము రోజు యోగాసనాలు వేస్తున్నాము. ఆరోగ్యం ఎంతో బాగుంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. ప్రతి పనిలో మనకు యోగా చేయడం వల్ల మనశ్శాంతి ఉంటుంది. మంచి ఉత్సాహంగా మన రోజు దినచర్య చేసుకోగలుగుతాము. పొద్దున్నే 3:45కి లేచి, అది బ్రహ్మముహూర్త కాలం. ఆ కాలంలో లేచి మన పనులు అయిన తర్వాత ఇట్లా ఒక కాడ మంచిగా కూర్చొని చల్లటి గాలి వచ్చే ప్రదేశంలో కూర్చొని మన యోగాసనం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. యోగా వల్ల మన ఋషులు మనకు నేర్పిన పాఠం. మన భారతదేశంలో యోగాకు ఉన్న ప్రాధాన్యత దేనికి లేదు. ప్రతి రోగానికి యోగా పనిచేస్తుంది. రోగం అనే మాటే మన శరీరంలో లేకుండా యోగా చేస్తుంది. ఇలా మేము రోజు యోగా చేస్తాము. ఏదో మాకు తెలిసినట్టుగా చేస్తున్నాము. ప్రతి ఒక్క రోజు యోగా చేయడం వల్ల మనశ్శాంతి, గుండె సంబంధించిన వ్యాధులు రాకుండా, నరాలకు సంబంధించిన వ్యాధులు రాకుండా శ్వాసనాళాలు క్లియర్ అవుతాయి. ఈ సూర్యరశ్మికి మన బాడీ మంచి కంపోజ్ అయ్యి యోగాసనం వల్ల మంచి నిద్ర పడుతుంది. మంచిగా మనం పని చేసుకోగలుగుతాము. ఈ యోగా నేర్చుకోవడం వల్ల ప్రతి ఒక్కరు మనశ్శాంతిగా బతకచ్చు. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఇంకా ఎక్కువ యోగా చేయండి. పిల్లల నుంచి ముసలివారు, ఏజ్ వారు వరకు అందరూ యోగా చేయొచ్చు. ఈ యోగాసనాల ప్రత్యేకతల గురించి మన యోగా నిపుణులు ఎన్నో చెప్తున్నారు. దీన్ని చూసి మనం యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. యోగా వల్ల మంచి నిద్ర, ఆహారం తిన్నది కూడా అరిగి మనకు జీర్ణాశయం మెరుగుపడుతుంది, మెదడు పడుతుంది. మన ఆలోచనలు, మన ఆందోళన అంతా పోతుంది. మంచి ఆలోచనలు వస్తాయి, మంచి ప్లానింగ్ వస్తుంది. మన జీవితం మీద ప్లానింగ్ రావడం అంటే మన గమ్యస్థానానికి, మనం విజయానికి ముందుకు వెళ్ళడమే. చదువులోనైనా, బిజినెస్లో అయినా, దేనిలోనైనా మనకు పొద్దున యోగా చేసిన తర్వాత ఎంతో ఉల్లాసంగా ఉండి హాయిగా ఫ్రెష్గా ఆలోచన వస్తుంది. అందువల్ల మనం యోగాసనాలు వేసి యోగా చేద్దాం, ప్రాణాలు కాపాడుకుందాం. మనగా ముసలి వాళ్ళుగా చూసుకోకుండా కాపాడుకుందాం. ఎన్ని రోజులైనా మన ప్రధానమంత్రి మోదీ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ 40 ఏళ్ళ వయసులో యోగా చేయండి. ఆ రోగాలను దరికి రానియకండి. యోగా మంచి యోగా.